అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టవారి గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారో వాటిని కూటమి ప్రభుత్వం దాదాపు 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తుంది. దాన్ని నివారించడానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క సామాన్య ప్రజని కానీ కూడగట్టుకొని కోటి సంతకాల రూపంలో ఆ కోటి సంతకాలని గవర్నర్ గారికి పంపించడం కోసం ఈ ఉద్యమం చేస్తున్నాము. దీని ద్వారా ప్రైవేటీకరణని ఆపాలి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఆ ఆశయంతో పాటు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి ప్రజలకి, ముఖ్యంగా పేద విద్యార్థులకి మెడికల్ కాలేజీల్లో ఫ్రీ సీట్స్ రావాలని, మధ్యతరగతి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందాలి అని బలంగా కోరుకునేటటువంటి నేత. ఆయన సంకల్పానికి మేము కూడా ప్రతి ఒక్కళ్ళం చిన్న ఇటుకలాగా సమకూర్చి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలుస్తుంది. సంఖ్యలో భారీ బహిరంగ కార్యక్రమం మొదలు పెట్టారు సార్, అది ఎప్పుడు పెట్టబోతున్నారు? 28వ తారీఖున ఈ కోటి సంతకాల కార్యక్రమం దాదాపు ప్రతి మండలంలో, ప్రతి విలేజ్ లో కంప్లీట్ అవుతుందండి. 28వ తారీఖున అద్దంకిలో 5 మండలాలు ప్లస్ టౌన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని, అన్ని సంఘాలని కూడా కలుపుకొని ఆ రోజు భారీ ర్యాలీ చేసి సంబంధిత అధికారులకి మెమోరాండం ఇవ్వటము, అదేవిధంగా ఈ కోటి సంతకాలని గవర్నర్ గారికి పంపించడం అనేది జరుగుతుంది.